ఏపీ డిప్యూటీ సీఎంగా మారారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తీరిక లేకుండా ప్రజల సమక్షంలో ప్రజలతో పాటు ఉంటూ ప్రస్తుతం తన లైఫ్ జర్నీకి సంబంధించి ఒక డిఫరెంట్ పార్ట్ ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో పొలిటికల్ గా ఆయన సక్సెస్ మోడ్ లో ఉండగా సినిమాల సంగతి గురించి అభిమానులు పరేషాన్ అవుతున్నారు. అయితే మొదలుపెట్టిన సినిమాలు మాత్రం ఖచ్చితంగా ఫినిష్ చేస్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తో రానా తండ్రి రామానాయుడు గారి అబ్బాయి సురేష్ బాబుకి సంబంధించి ఒక గొడవని సో నిజమేనా అంటే ఈ విషయం గురించి చాలా రకాలుగా అయితే వార్తలు వినిపిస్తోంది. సో సురేష్ బాబు ఎప్పుడు ఎవరితోనూ గొడవలకు వెళ్ళింది లేదు. సో కాస్త సైలెంట్ గానే ఉంటారు. మీడియా ముందుకు కూడా అసలు అవసరమైతే తప్ప ఆయన రాడు, ప్రమోషన్స్ కోసం మాత్రమే వస్తారు. సో పర్సనల్ విషయానికి వెళ్తే పవన్తో ఆయన గొడవ అనేటువంటి విషయం నిజమేనా అంటే వయసులో సురేష్ బాబు హీరో కమల్ హాసన్ లాగా మరి చాలా యాక్టివ్గా ఉండేవాట. వీరిద్దరి కార్ మోడల్ కూడా ఒకటేట. దాంతో చాలా మంది తన్ని కమల్ హాసన్ అని పొరపాటు చేసుకునేవారట. భారతీరాజా సురేష్ బాబుని హీరోగా పరిచయం చేయాలని అప్పట్లో అనుకునేవారట. అప్పట్లో స్టార్ డైరెక్టర్గా ఉన్న భారతీరాజా ఆఫర్ని సురేష్ బాబు రిజెక్ట్ చేశారు. తనకి హీరో కావడం ఇష్టం లేదని నేరుగానే చెప్పేశారట. ఫస్ట్ నుంచే సురేష్ బాబుకి బిజినెస్ అంటే చాలా ఇష్టం, అందుకే ప్రొడ్యూసర్ అయ్యానని ఆయన చెప్తుంటారు. గోపాల మూవీ టైంలో పవన్ కళ్యాణ్కి మధ్య గొడవ వచ్చిందనేటువంటిది ఉంది అవునా అని అడిగితే దానికి చెప్పారు. పవన్తో విభేదాలు వచ్చిన మాట వాస్తవం, కానీ ఆ తర్వాత అన్ని సర్దుకున్నాయి. మా మధ్య అలాంటి సమస్యలు లేవు. పవన్ కళ్యాణ్కి పొలిటికల్ గా వెళ్ళడం అంటే చాలా సంతోషంగా నాకు అనిపించిందని సురేష్ బాబు చెప్పారు. గొడవ పడడానికి కారణం మాత్రం ఇది అని సురేష్ బాబు ఆ పాయింట్ మాత్రం చెప్పలేదు. సో గతంలో లాగా సురేష్ బాబు భారీ చిత్రాలు అయితే ఇప్పుడు తెరకెక్కించడం లేదు. మీడియం, లో బడ్జెట్, అలాగే ఒక యంగ్ సెన్సేషన్ కి సంబంధించిన సినిమాలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సేఫ్ గేమ్ లో ఉన్నారు. ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ మీద ఆయన ఆధిపత్యం చెలాయిస్తారన్న సంగతి తెలియాల్సిందే. చెప్పాలంటే ఒకప్పుడు ఉన్నటువంటి వైభవం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి ఇప్పుడు లేదు. కొత్త నిర్మాణ సంస్థలు వచ్చిన తర్వాత రేస్లో వెనకబడిపోయారు. అయితే మన పవన్ కళ్యాణ్ గారితో వచ్చిన విభేదాలు ఎందుకు వచ్చాయో మాత్రం సురేష్ బాబు చెప్పలేదుగా.